బెల్లంపల్లి పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. 31వ వార్డు బస్తీ వాసులు వార్డుల్లో ఉన్న స్క్రాప్ దుకాణం వలన ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇష్టం వచ్చినట్లు చెత్త ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారని, క్రాప్ కు సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులు రోడ్లపై పడేస్తున్నారని, వారికి ఇబ్బందిగా మారి అందులోనూ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందిగా మారుతుందని, స్క్రాప్ దుకాణం వారికి తగు హెచ్చరికలు జారీ చేసి శుభ్రంగా ఉండేలా చూడాలని బస్తీ వాసులు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్, కమిషనర్ స్క్రాప్ దుకాణంపై తగు చర్యలు తీసుకుంటామని, స్వచ్ఛ బెల్లంపల్లిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చూడండి ఎంత గలీజ్ ఉందో చూడండి. మాకు ఎంత ప్రాబ్లం ఇదే మా ఇంటి పక్కన కలెక్టర్ దగ్గర కూడా పోయి 3 రోజుల కలెక్టర్ దగ్గర కూడా అది చేయకుంటే ఇక్కడ టెంట్ వేసి కూర్చుంటా సార్. ఇది మా బస్సు తరఫున సార్ మాకు చూడండి. బెల్లంపల్లి పట్టణానికి సంబంధించి సార్ ఇది డిస్టర్బెన్స్ 2 వార్డులు కాదు. వచ్చేటోడు పోయేటోడు పెళ్ళానని మమ్మల్ని తింటాను. మొత్తం ఇట్లా స్టాప్ ఉండే సార్. వాళ్ళ నెట్వర్క్ ఎట్లున్నదంటే నిమిషంలో సాఫ్ చేసేసి మళ్ళీ రేపు స్టాప్ లేకుండా మాకు కాదా సార్? కాదన్న చెప్పండి ఒక్క మాట. వాళ్ళకే ఒక్క న్యాయం, మాకేమో ఒక్క న్యాయమా? వల్ల మేము ఎంతో నష్టపోతున్నాం. టైర్లు పంచర్ అయినాయి. ఒకసారి అయితే మొన్న నానో టైర్ పంచర్ అయితే వాళ్ళే రిపేర్ చేసి ఇచ్చింది. తర్వాత బైక్ అయింది. ఒక్కనే కాదు, చాలా మంది అయింది. దీనివల్ల ఎంత పొల్యూషన్ బయటకు వెళ్తున్నారో మీరు ఆలోచించాలి. ఎంత సీఎం అని చెప్పినట్లు 14లో ఇచ్చిన, 19లో ఇచ్చిన అన్ని కాపీలు ఉన్నాయి. మున్సిపాలిటీకి ఇచ్చినాయి. అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎంతో సంతకాలు పెట్టి ఇచ్చినాం. వాళ్ళకు ఏమన్నా అంటే ఏమంటారు, ప్రతి నెల 50,000 పంచుతానని అన్నాడు ఒకసారి. అతను 50,000 ప్రతి నెల పంచుతానంటే మరి ఎవరికి ఇస్తాడో, మరి ఎవరు తీసుకుంటారో మాకైతే ఇవన్నీ ఆలోచించి మీరు మీడియా వాళ్ళు కొంచెం దీని గురించి పట్టించుకొని, ఇది లేకుండా మాకు దీనికి ఈ ప్రాబ్లంకి మమ్మల్ని విముక్తి కలిగించాలని మేము కోరుతున్నాం. ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. అసలు ఇప్పుడు చాలా విషజేరాలు చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్క బస్తీ వాసికి ఇబ్బంది. ఓన్లీ మా బస్తీకనే కాదు, ఇలాంటి ఇంకో మీ ఇళ్ల ముందట కానీ ఎవరి ఇళ్ల ముందట ఉంటే ఊరుకోరు కదా. మేము చేసేది ఒకటే చిన్న రిక్వెస్ట్, వాళ్ళ బిజినెస్ కొట్టగొట్టాలని కాదు, వాళ్ళ బిజినెస్ చేసుకొని, కాకపోతే ఏది కూడా స్క్రాప్ అనేది బయట లేకుండా. ఇంతకుముందు ఖుర్షీద్ భాయ్ అని ఉండే వాళ్ళ పెద్ద నాన్న, ఆయన చాలా మంచిగా చేసిండు బిజినెస్ ఉన్నన్ని రోజులు. ఆయన చనిపోయిండు. ఆ తర్వాత మొత్తం రోడ్డు మీద అటు ఇటు ఓన్లీ ఒక బండి పోతుంది. ఆ బండి కూడా ఎప్పుడైనా పోవాలంటే ఇబ్బంది. ఎక్కడ సీసా మొక్కలు గుచ్చుకుంటే, ఎక్కడ అన్ని గుచ్చుకుంటాయి అనేది తెలియదు. ఇటో లారీ ఉంటుంది, అటొక లారీ ఉంటుంది. ఎట్లా పోతారు? తోళ్ళ వాసన వస్తుంది. తోళ్ళు గుంటలేమని అంటారు. తోళ్ళ వాసన వస్తుంది ఉండి. అన్ని విష జ్వరాలు రావా? ఎవరు పెట్టుకోవాలి? ఉన్నోడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ప్రతి ఒక్కరు ఆలోచించాలి కదా. బిజినెస్ చేయొద్దు అని చేసుకొనియండి, వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. ఊరి మీద వస్తే మామూలు ఒక మెడికల్ షాప్ కానీ ఏదైనా చిన్న షాప్ ఉంటుంది, ఒక కవర్ దొరికితే 5,000 రూపాయలు ఫైన్ వేస్తారన్న. మరి దీనికి ఏమన్నా అంటే మేము ఫైన్ వేసినాం, మేము ఫైన్ ఎంతైనా కడతాం, మేము దేనికైనా రెడీ, కట్టడానికి ఎంతైనా అని చెప్పి అట్లా అంటున్నారు. మీ మీద ఫిర్యాదులు జరిగినాయి. గతంలో మీకు ఫైన్ కూడా వేయడం జరిగింది. మీకు మున్సిపల్ అధికారులు వచ్చి మీకు జరిమానా వేయడం జరిగింది. మళ్ళీ మీరు యథావిధిగా రోడ్డు మీద అక్రమంగా ఆక్రమించి పెడుతున్నారు. మళ్ళీ ఆక్రమించలేదు సార్, మాదే చాలా మంది ఆక్రమించిండ్రు. మా భూములు కూడా పోయినాయి. ఈ బస్తీ పెద్దోళ్ళకి చరిత్ర తెలుసు, కానీ అదంతా పోనీయండి. మేము 2 సంవత్సరాల ముందు ఎట్లుండేనో బస్తీ వాసులకు కూడా తెలుసు. మేము ఇంకొక వేరే కాడ షిఫ్ట్ చేసినాం.
ఈ నెల 2 రోజుల్లో ఇది కూడా షిఫ్ట్ అయిపోతుంది, ఇంకో కాడ కూడా పని జరుగుతుంది. ఆల్రెడీ ఇంకో షాప్ ఓపెన్ మీరు ఇంకో షాప్ ఓపెన్ చేస్తారు. తప్పు అండి. మాతోని ఎవరు పైసలు ఆశించలేదు, మేము ఇప్పుడు దాకా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. మేము రిక్వెస్ట్ చేసుకుంటాను, ప్రతి ఎవరైనా సార్ వచ్చి సార్ మేము ఎవరు దొంగతనం చేయలేదు, మా దగ్గర గవర్నమెంట్ జాబ్స్ లేవు, మేము రిక్వెస్ట్ చేస్తాం సార్, తీసేస్తాం, మాకు ఎంత వీలంత వరకు ఎంత మేము మేమే చెత్త సాఫ్ చేసుకుంటాం, మాల్స్ పక్కకి పెట్టుకుంటాం, ఎవరికి ఇబ్బంది కాకుండా.